ఒక వ్యక్తి తన ప్రాణం పోతున్నా సరే దేవుని వాక్యం అందించాలనుకున్నాడు. కనీసం నీ చేతిలో నీ సెల్ ఫోన్లో గంటలు మాట్లాడిన ఒక్కరోజు కూడా ఒక్కరికి కూడా నువ్వు దేవుని వాక్యం ప్రకటించు. నువ్వు చూసే రీల్స్లో ఎన్నిసార్లు దేవుని వాక్యం వచ్చినా దాన్ని కనీసం ఇష్టపడవు. కనీసం నీకు దేవుని వాక్యం నీ యొక్క హృదయానికి, నీ ఇంటికి, నీ గడపకి వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఆస్వాదించలేవు. దేవుడు నిన్ను దీవించును గాక అంటే వెంటనే ఆమేన్ అనేస్తాం. దేవుడు నిన్ను గద్దించును గాక అంటే అనం. ఎందుకని? దేవుడు గద్దిస్తే మరణం. దేవుడి కోసం బ్రతికేవాడు దేవుడి కోసం చచ్చిపోవటానికి ఏమైంది? అపస్తుడైన పౌలు అన్నట్టు నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అంటానికి నీవేంది? మంచి పోరాటం పోరాడి తిని, నా కళ ముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటే నీ దేవుడు ఇచ్చి జీవ కిరీటం పొందుకుంటాను అన్న భావన నీకేమైంది? అది ఉండదు. జ్ఞానం ఉండదు. వెర్రితనం నిన్ను వెక్కిరింపజేస్తుంది. నీ భక్తి జీవితం నిన్ను దేవునిలో ఎంత వరకు నాటబడిందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో.